కర్మ బంధాలలో ఇరుక్కుపోయినాం. బయట పడలేకపోతున్నాం. కర్మలు దగ్ధం కావాలి. దగ్ధం కావాలంటే జ్ఞానం రావాలి. ఏదో చిన్న చిత్క జ్ఞానం సరిపోదు. పరిపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞానం కావాలి. అగ్ని అనేది అగ్ని, కానీ సరిపడేంత కావాలి. మీరు ఒక 2 కిలోల రైస్ పెట్టారు, దాని కింద కొవ్వొత్తి వెలిగించి పెడితే అది అవుతుందా ఏంటి? వంట అవుతుందా? మరి అది మంటేగా. ఎందుకు మంట కాదు ఇది? నేను అందులో చేపెడితే నాకు కాలలేదా అంటే, అది నీ చేతిని కాల్చేంత ఉంది అంతే, కానీ వంట చేసేంత లేదు, అది మరిగేంత లేదు. ఆ నీరు మరగాలి, 100% కావాలి అంతే. నీరు ఆవిరి కావాలంటే ఎంత టెంపరేచర్లో మరగాలి సార్? 100 degrees టెంపరేచర్లో మరగాలి. నీరు ఆవిరి కావాలి తన రూపాన్ని మార్చుకోవాలంటే. అవునా కాదా? 100 degrees టెంపరేచర్లో మరగాలి. 99 degrees టెంపరేచర్లో కూడా నీరు ఆవిరి కాదు. అందుకే నేను బహుశా 100% అనే వర్డ్ వాడారు. నాకు ఎప్పుడు అనిపించేది 1000% అంటే బాగుండేది కదా అని. కానీ నాకు ఈ అర్థమైన తర్వాత ఎక్కడో తట్టింది నాకు, అసలు 100% ఎందుకన్నారు అంటే, ఏదైనా సరే 100% చేస్తేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. 99% చేసినా ఉండదు. గుర్తుంచుకోండి. వైకుంఠపాళి ఆడారు ఎప్పుడైనా? ఆడారు కదా. స్నేక్స్ అండ్ ల్యాడర్స్. సో మరి ఆ కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే అంత ఆ జ్ఞానం, అతీవ్రమైన జ్ఞానం ఎలా వస్తుంది? ఏ స్థితిలో ఉంటే మనకి ఆ కర్మలు దగ్ధమవుతాయి? యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావ సిద్ధౌచ కృత్వా పీన నిబధ్యతే. కృష్ణుడు ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తున్నాడు. యదృచ్ఛ లాభ సంతుష్టు, యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఆ లాభం ద్వారా నువ్వు తృప్తి పడాలి, తృప్తిగా ఉండాలి. మన తృప్తి ఎలా ఉంటుంది తెలుసా? తృప్తి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతిక తృప్తి, ఇంకొకటి ఆధ్యాత్మిక తృప్తి. భౌతికంగా మనం ఎప్పుడు తృప్తి పడము, ఆధ్యాత్మికంగా మాత్రం చాలా తొందరగా తృప్తి పడతాం. అమ్మయ్యా, ఈరోజు గంట ధ్యానం చేసిన కదా, చాలు గంట ధ్యానం చేసినాం కదా, మరి ఈరోజు 1000 రూపాయలు సంపాదించుకొని చాలు అని అంటున్నారా? ఎందుకు? యాక్చువల్ మనం రివర్స్ లో ఉన్నాం. భౌతిక పరంగా ఎప్పుడు తృప్తిలో ఉండాలి, ఆధ్యాత్మిక పరంగా ఎప్పుడు అసంతృప్తితోటే ఉండాలి. ఓ గంట ధ్యానం చేసిన 20 రూపాయలు మస్తు దాన్ని ఏమంటారు, సజ్జన సాంగత్యం చేసిన ఏగా చాలు, ఇక వారం దాకా ఏం చేసినా పర్లేదు. ఇంకేమో ఒకటేదో ఉంటది, ఒక గంట ధ్యాన ప్రచారం అంట 10 గంటల ధ్యానంతో సమానం అంట. గంట ధ్యాన ప్రచారం చేస్తారు, 10 రోజులు ధ్యానం చేయడు. ఎలా ఉంటుంది? యదృచ్ఛ లాభ సంతుష్టో అంటే భౌతికంగా నీకు అనుకోకుండా ఏ లాభం పొందినా సరే నువ్వు సంతుష్టుడిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. అలా ఉన్నవాడు ద్వంద్వాతీతో విమత్సర అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉన్నవాడు. ఇవి అన్ని కూడా ద్వంద్వాలే కదా. మానము అవమానము, జయము అపజయము, రాజు పేద, ఆరోగ్యము అనారోగ్యము, సుఖము దుఃఖము, కష్టము లాభము. సో ఇవన్నీ కూడా ద్వంద్వాలే. పుట్టుక చావు,
ఇవన్నీ కూడా ద్వంద్వాలే. వీటికి అతీతుడుగా ఉండమంటున్నాడు. ద్వంద్వాతీతో విమత్సరః అంటే ఈర్ష్య. దీన్ని వదిలేసిన వాడు. మత్సరం అంటే ఈర్ష్య, వి అంటే వదిలేసిన వాడు, దానికి వ్యతిరేకంగా ఉన్నవాడు, ఈర్ష్యకి వ్యతిరేకంగా ఉన్నవాడు అంటే ఈర్ష్యలో లేనివాడు. సమః సిద్ధావ సిద్ధౌచ అంటే ప్రాప్తంలోను అప్రాప్తంలోను, సిద్ధించినను సిద్ధించకపోయినను. సమః సిద్ధావ సిద్ధౌచ అంటే సమస్థితిలో ఉన్నవాడు. ఇతడు కృత్వాపీన నిబధ్యతే అంటే కర్మలు చేసినను ఆ కర్మలు వీరికి అంటుకోవు. ఇది లెక్క, కృష్ణుడు చెప్పిన లెక్క. సో ఇలా ఉంటే మనము ఆ కర్మలు అంటుకోకుండా జీవిస్తాం. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక పాత సామెత ఉన్నది. కర్మలు చేయడం ఎందుకు, మళ్ళీ వారు కడుకోవడానికి ఇవన్నీ తిప్పలు పడదు. చేసేటప్పుడే సరిగా చేస్తే సరిపోతుందిగా కదా మేడం. సో ఇలా ఉన్నవారు కర్మలు చేసినను ఆ కర్మ బంధాలలో ఇరుక్కోకుండా ఉంటారు. ఆ కర్మ బంధాలలో, ఆ కర్మ చక్రంలో ఇరుక్కోరు. ఆ కర్మ చక్రంలో ఇరుక్కోకుండా ఉండటమే మోక్షము కాని ముక్తి కాని. సో మనము మన సాధనని మరింతగా పెంచుకుంటూ ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచరణ, బోధన వీటిని నిరంతరంగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఇవన్నీ ఒక భాగం చేసుకుని దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని నిర్వర్తించాలి. చాలా మంది అనుకుంటారు ఇది నా కోసం నేను చేస్తున్నాను అని. పత్రిజ ఒక చోట చెప్తాడు, నా స్వీయ కళ్యాణం కోసం చేస్తున్నాను. కానీ పత్రిజ ఏం చెప్తారంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క స్వీయ కళ్యాణం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అంతా ఈ భూమి మీదకి విశ్వ కళ్యాణం కోసం వచ్చిన వారే. స్వీయ కళ్యాణం అనేది ఏం లేదు, ఎప్పుడు అయిపోయింది. ఇంకెన్నిసార్లు లెక్క చేసుకుంటాం మనం. స్వీయ కళ్యాణం జరిగిపోయింది. విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఈ భూమి మీద జన్మ తీసుకున్న వారు పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు మీరు చూడండి మేడం, నేను ధ్యానం చేసిన వెంటనే ధ్యాన ప్రచారంకి వెళ్ళిపోయినాను అన్నది. ఏడన్నా ఉన్నదా ఇట్లా? చూసిర్రా ఎక్కడన్నా? ఏడన్నా చూసిర్రా మేడం ఇట్లా? ఎక్కడ లేదు. ఏ ఆర్గనైజేషన్ లో ఉండదు. ఉంటుందా? యూ మస్ట్ బి ట్రైన్డ్. మళ్ళా వాళ్ళు చెప్పన్నది చెప్పాలి మనం, వేరే చెప్పొద్దు. కానీ ఇక్కడ నీ అనుభవమే జ్ఞానం. నీ అనుభవం ప్రకారం నువ్వు ఏమైనా చెప్పు, నీ ఇష్టం. ఏది చెప్పినా దాని ఫలితాన్ని మళ్ళీ తిరిగి అనుభవించాలి. కర్మ ఇది లేక బూమరాంగ్. నువ్వు ఏదైనా చెప్పు, ఏదైనా చేసుకో. పత్రిక అందుకే స్వేచ్ఛ ఇచ్చేశాడు మనకి. మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తారో అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి ఒక 10,000 20,000 చేతిలో పెట్టి, అరే 24 గంటలు నువ్వేం చేసినా సరే నేను అడగను, నేను దీని తర్వాత ఎప్పుడు దాని టాపిక్ తీయను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇది ఎందుకు అని కూడా అడగను అన్న స్వేచ్ఛ ఇచ్చారనుకోండి,
అప్పుడు ఒరిజినాలిటీ బయట పడుతుంది. పడతలే ఉన్నారు ఒరిజినాలిటీ బయట పడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు పాపం భయమో భక్తో భయం వలన కూడిన ఆ భక్తి వలన వచ్చిన గౌరవమో సంథింగ్ బ్లా 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 అది వేసుకొని తిరుగుతున్నారు. సో పత్రిక అందుకే స్వేచ్ఛ ఇచ్చారు. నువ్వు ఏదైనా చేసుకో, దాని ఫలాన్ని నువ్వే అనుభవిస్తావు. కానీ స్వేచ్ఛని మనము స్వేచ్ఛగా చూస్తున్నాము. స్వేచ్ఛ అనేది స్వేచ్ఛ కాదు, బాధ్యత. నువ్వు ఎంతెంత స్వేచ్ఛగా ఉంటే నీకు అంతంత బాధ్యత పెరుగుతుంది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మన ఎదుగుదల ఉంటుంది. అంతే. సో కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మన బాధ్యత మనం తెలుసుకుందాం. ఏదైతే పత్రిజీ మనకు లక్ష్యాన్ని అందించారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, బుద్ధ జగత్, ఆనంద జగత్. సో వీటి కోసము మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం, మన బాధ్యతని మనం నిర్వహిద్దాం. ఏ కారణం చేతనైతే ఈ భూమిపైన మన జన్మ తీసుకున్నామో ఆ కారణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. జూలై 22, 23, 24వ తేదీ పత్రిజీ అమృతోత్సవాలు కైలాసపురిలో జరుగుతాయి. సో మీ టీం అంతా కైలాసపూర్కి వచ్చే ఉంటుంది కదా అందరూ? కాదు, మామూలుగా ఇక్కడ ఉన్నవాళ్ళు జ్ఞానం అక్కడ మనకు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వారి అనుభవ జ్ఞానాన్ని అందిస్తారు. సో దాని యొక్క డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఇన్వైట్ చేసి మీ అందరితో కాసేపు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎక్కడో ఒక 17-18 సంవత్సరాల క్రితమే కాలిపోవలసినటువంటి ఈ కట్టె ఏ అర్థము లేకుండా, ఏ పరమార్థము లేకుండా జీవించేటటువంటి ఈ మనిషి ఈరోజు తన జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకున్నాడు. అందుకు కారణం కేవలం పత్రిజీ మనకు అందించినటువంటి ఆ సాధన మార్గం, ఆ జ్ఞానం. సో అందుకు పత్రిజీకి కృతజ్ఞతలు తెలియచేయడం అంటే ఏమీ లేదు. ఎందుకు అనంటే కృతజ్ఞత అనేది మాటలలో చెప్పేది కాదు. ఒక గురువుకి నిజమైన కృతజ్ఞత ఎలా చూపెట్టాలనంటే ఆ గురువు అందించినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించడం ద్వారా. గురు బంధం అనేది ఉంటుంది, గురు రుణం అనేది ఉంటుంది. ఆ గురు రుణం తీర్చుకోవాలనంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ గురువు అందించినటువంటి జ్ఞానాన్ని మనము తిరిగి అందరికీ అందచేయడం. అలా అందచేయడం ద్వారానే మనము ఆ గురు రుణం నుంచి ముక్తులమవుతాం. ఒక గురువుగా ఎదిగినా కూడా ఆ పరమ గురువు నుంచి మనం తీసుకున్నటువంటి జ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుంది. తీసుకున్నాం కదా, మనం తీసుకున్న తిరిగి ఇవ్వాలి కదా. మరి పత్రిజీకి ఏమి ఇవ్వలేం మనం కదా. కాబట్టి మరి ఏం చేయాలి దాని నుంచి బయటపడాలంటే తను అందించినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందచేయడం. ఇది ఒకటే మార్గం దాని నుంచి బయటపడాలి అని అంటే. సో అందరూ పత్రిజీ అందించిన ప్రబోధాలు, యాక్చువల్గా బుక్ ఉంది, బుక్ రిలీజ్ చేశాము. పత్రిజీ ప్రబోధాలు మీరు చదివారా మేడం? చదవలేదు. పత్రిజీ ప్రబోధాలు బుక్ రిలీజ్ చేశాము మన జనవరిలో కర్ణాటకలో. సో దాన్ని చదవండి. సార్ అందించినటువంటి కాన్సెప్ట్స్ నేను యాక్చువల్గా తెద్దాం అనుకున్నాను, మళ్ళీ
ఎంతైతే ఆత్మీయాలు అవసరమో అందరితో సినిమాలు కావాలి. ఈరోజు మరి నెక్స్ట్ తెలంగాణ మరి ఒక అనుభవం నాలో ఎంతో చాలా ఉద్యోగంలో జరిగింది. ఆయన తీసుకోలేదు కానీ అందులో నరేంద్ర అనేది నా ఈరోజు అయింది. అంటే సాధారణ వారి అనుభవం తీసుకోవడానికి అనుభవిస్తున్నాను. 2019 చివరిగా నాకు తీసుకోవడానికి జరిగింది. మరి అప్పుడు చాలా ప్రయత్నం చేశాను. వైకాల్ హైమాడు ఇలా ఎన్నో ఆసక్తి ఒక సంవత్సరం ఆలోచన జరిగిన తర్వాత అప్పుడు ఎక్కువగా గురువులు పెద్దగా ఇది సాయిబాబాకి భావానికి విధానానికి చేసినప్పుడే నేను గురువు అయిన విశ్వాసమైన గురువు కావాలని యూట్యూబ్ లో చేసిన తర్వాత అదే క్షణం తగ్గించే కనబడలేదు. తగ్గించే కనబడిన తర్వాత మరి నెక్స్ట్ అనుభవం సాగవచ్చు. వాళ్ళ వీడియో జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చూడడం జరిగింది. తర్వాత అప్పుడు నాలో గుర్తుమైన అనుకునేది ఈ ఆనపాన పరిచయం నాకు ఉపయోగపడుతుంది. మరి ఆశ్రమంలో చాలా ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర సాగే సిబ్బంది అవుతుంది. పరాణాలు వారి అనుభవం తర్వాత నా మంత్రం గురించి ధ్యానం చేసి నా విశ్వకాలం 41 రోజులు రోజు 2 గంటలు 1 గంటలు తప్పకుండా ధ్యానం చేస్తే 20 రోజుల ఏ కోరి మందు డాక్టర్ దగ్గర కోరేది. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు మా భార్య బీపీ ఆల్సర్ ఆమె కూడా కోరే ఏ కోరికలు మరి నాకు కూడా 20 సంవత్సరాలు అయినా దుబాయ్ ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, ముంబైలో ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, మన తెలంగాణలో ఎన్నో ఆసుపత్రులు తిరిగినా
ఇది విశ్వ కళ్యాణం కోసం వచ్చిన వారే. స్వీయ కళ్యాణం అనేది ఏం లేదు, ఎప్పుడు అయిపోయింది. ఇంకెన్నిసార్లు లెక్క చేసుకుంటాం మనం? స్వీయ కళ్యాణం జరిగిపోయింది. విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఈ భూమి మీద జన్మ తీసుకున్న వారు పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు మీరు చూడండి, మేడం నేను ధ్యానం చేసిన వెంటనే ధ్యాన ప్రచారంకి వెళ్ళిపోయినాను అన్నది. ఏడన్నా ఉన్నదా ఇట్లా? చూసిర్రా ఎక్కడన్నా? ఏడన్నా చూసిర్రా మేడం ఇట్లా? ఎక్కడ లేదు. ఏ ఆర్గనైజేషన్ లో ఉండదు. ఉంటుందా? యూ మస్ట్ బి ట్రైన్డ్. మళ్ళా వాళ్ళు చెప్పన్నది చెప్పాలి మనం, వేరే చెప్పొద్దు. కానీ ఇక్కడ నీ అనుభవమే జ్ఞానం. నీ అనుభవం ప్రకారం నువ్వు ఏమైనా చెప్పు, నీ ఇష్టం. ఏది చెప్పినా దాని ఫలితాన్ని మళ్ళీ తిరిగి అనుభవించాలి. కర్మ ఇది లేక బూమరా. నువ్వు ఏదైనా చెప్పు, ఏదైనా చేసుకో. పత్రిక అందుకే స్వేచ్ఛ ఇచ్చేశాడు మనకి. మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తారో అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి ఒక 10,000 20,000 చేతిలో పెట్టి, అరే 24 గంటలు నువ్వేం చేసినా సరే నేను అడగను, నేను దీని తర్వాత ఎప్పుడు దాని టాపిక్ తీయను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇది ఎందుకు అని కూడా అడగను అన్న స్వేచ్ఛ ఇచ్చారనుకోండి, అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. పడతలేదు మరి. ఒరిజినాలిటీ బయటపడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు పాపం? భయమో భక్తో, భయం వలన కూడిన ఆ భక్తి వలన వచ్చిన గౌరవమో సంథింగ్ బ్లా 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 వేసుకొని తిరుగుతున్నారు. సో పత్రిక అందుకే స్వేచ్ఛ ఇచ్చారు. నువ్వు ఏదైనా చేసుకో, దాని ఫలాన్ని నువ్వే అనుభవిస్తావు. కానీ స్వేచ్ఛని మనము స్వేచ్ఛగా చూస్తున్నాము. స్వేచ్ఛ అనేది స్వేచ్ఛ కాదు, బాధ్యత. నువ్వు ఎంతెంత స్వేచ్ఛగా ఉంటే నీకు అంతంత బాధ్యత పెరుగుతుంది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మన ఎదుగుదల ఉంటుంది. అంతే. సో కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మన బాధ్యత మనం తెలుసుకుందాం. ఏదైతే పత్రిచి మనకు లక్ష్యాన్ని అందించారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, బుద్ధ జగత్, ఆనంద జగత్. సో వీటి కోసము మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం, మన బాధ్యతని మనం నిర్వహిద్దాం. ఏ కారణం చేతనైతే ఈ భూమిపైన మన జన్మ తీసుకున్నామో ఆ కారణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. జూలై 22, 23, 24వ తేదీ పత్రిచి అమృతోత్సవాలు కైలాసపురిలో జరుగుతాయి. సో మీ టీం అంతా కైలాసపూర్కి వచ్చే ఉంటుంది కదా అందరూ? కాదు, మామూలుగా ఇక్కడ ఉన్నవాళ్ళు జ్ఞానం అక్కడ మనకు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వారి అనుభవ జ్ఞానాన్ని అందిస్తారు. సో దాని యొక్క డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఇన్వైట్ చేసి మీ అందరితో కాసేపు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎక్కడో ఒక 17-18 సంవత్సరాల క్రితమే కాలిపోవలసినటువంటి ఈ కట్టె ఏ అర్థము లేకుండా, ఏ పరమార్థము లేకుండా జీవించేటటువంటి ఈ మనిషి ఈరోజు తన జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకున్నాడు. అందుకు కారణం కేవలం పత్రిజీ మనకు అందించినటువంటి ఆ సాధన మార్గం, ఆ జ్ఞానం.
సో అందుకు పత్రిజీకి కృతజ్ఞతలు తెలియచేయడం అంటే ఏమీ లేదు. ఎందుకు అనంటే కృతజ్ఞత అనేది మాటలలో చెప్పేది కాదు. ఒక గురువుకి నిజమైన కృతజ్ఞత ఎలా చూపెట్టాలనంటే ఆ గురువు అందించినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించడం ద్వారా. గురు బంధం అనేది ఉంటుంది, గురు రుణం అనేది ఉంటుంది. ఆ గురు రుణం తీర్చుకోవాలనంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ గురువు అందించినటువంటి జ్ఞానాన్ని మనము తిరిగి అందరికీ అందచేయడం. అలా అందచేయడం ద్వారానే మనము ఆ గురు రుణం నుంచి ముక్తులమవుతాం. ఒక గురువుగా ఎదిగినా కూడా ఆ పరమ గురువు నుంచి మనం తీసుకున్నటువంటి జ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుంది. తీసుకున్నాం కదా, మనం తీసుకున్న తిరిగి ఇవ్వాలి కదా. మరి పత్రిజీకి ఏమి ఇవ్వలేం మనం కదా. కాబట్టి మరి ఏం చేయాలి దాని నుంచి బయటపడాలంటే తను అందించినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందచేయడం. ఇది ఒకటే మార్గం దాని నుంచి బయటపడాలి అని అంటే. సో అందరూ పత్రిజీ అందించిన ప్రబోధాలు, యాక్చువల్గా బుక్ ఉంది, బుక్ రిలీజ్ చేశాము. పత్రిజీ ప్రబోధాలు మీరు చదివారా మేడం? చదవలేదు. పత్రిజీ ప్రబోధాలు బుక్ రిలీజ్ చేశాము మన జనవరిలో కర్ణాటకలో. సో దాన్ని చదవండి. సార్ అందించినటువంటి కాన్సెప్ట్స్ నేను యాక్చువల్గా తిద్దాం అనుకున్నాను, మళ్ళీ